ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించింది. ఈ కార్ రేసింగ్ లో అవకతవకలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాలతోనే 55 కోట్ల రూపాయలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు తరలించారని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్ ను A1 గా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను A2 గా, బిఎల్ఎన్ రెడ్డిని A3 గా ఏసీబీ చేర్చింది. ఈ కేసులో ఇప్పటికే ఈ ముగ్గురిని ఏసీబీ విచారించింది. మరోసారి విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు జారీ చేసింది. గతంలోనే కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు పంపగా విదేశీ పర్యటన నేపథ్యంలో హాజరు కాలేరని అధికారులకు ఆయన సమాచారం అందించారు. ప్రస్తుతం కేటీఆర్ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చారు. దీంతో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణకు రావాలని ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. జనవరిలో కేటీఆర్ స్టేట్మెంట్ ను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. కేసులో A2 గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా ఉన్న హెచ్ఎండిఏ బోర్డు మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఇదివరకే ఏసీబీ అధికారులు విచారించారు. తాజాగా కేటీఆర్ ను మరోసారి ఏసీబీ ప్రశ్నిస్తుండటంతో ఈ కేసు తుది దశకు చేరినట్లుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో ఒక్కసారి కేటీఆర్ ఏసీబీ, ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. జనవరి 6న లాయర్లతో కలిసి ఏసీబీ విచారణకు వెళ్లిన కేటీఆర్ ను అధికారులు అనుమతించకపోవడం తిరిగి వెళ్లిపోయారు. తిరిగి మరోసారి జనవరి 8న ఏసీబీ విచారణకు హాజరయ్యారు. దాదాపు 7 గంటల పాటు ఆయనను ఏసీబీ విచారించింది. జనవరి 9న మరోసారి విచారణకు పిలువగా కేటీఆర్ సమయం కోరారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. అయితే ఇందులో 55 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముగ్గురు పేర్లను ఏసీబీ ఎఫ్ఐఆర్లో నమోదు చేసింది. A1 గా మాజీ మంత్రి కేటీఆర్, A2 గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చింది ఏసీబీ. ఆ తర్వాత జనవరిలో ముగ్గురిని వివిధ తేదీల్లో విచారించిన ఏసీబీ ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి కొంత సమాచారాన్ని సేకరించింది. మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని ఏసీబీ అప్పుడే చెప్పింది. అలాగే గ్రీన్కో ఏస్ నెక్స్ట్ జెన్ ఎండీ చలమలశెట్టి అనిల్ కుమార్ కూడా ప్రశ్నించింది. అయితే వీరి ముగ్గురిని విచారించి 3 నెలలు గడిచిపోయింది కూడా. ఇప్పుడు తాజాగా రెండోసారి కేటీఆర్ ను విచారించాలని ఏసీబీ నిర్ణయించింది.